ఇప్పుడు కట్టది ఫస్టే చేసి ఫస్ట్ ఊరా మొత్తం అయిపోయాక ఊరా మొత్తం అయిపోయాక ఇంకేముందో జరగడానికి ఏం చేస్తాం. అన్న సార్ పక్క రావాలి. ఇప్పుడు ఫేమస్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హుసేన్ నగర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని 283వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు వారిని తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా అనేక కార్యక్రమాలను ఇలా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నాం. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. అందరూ తెలిసిందే సేవాలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర. ముఖ్యంగా అమ్మవారి భక్తుడు, స్వయంగా భవానీ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి ఏకైక వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్. అడవులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి గిరిజనులను ఏ విధంగా నిత్య జీవితంలో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా, ఏ కష్టాలు వచ్చినా తట్టుకొని జీవించాలని చెప్పి వారిలో కూడా చైతన్యం కలిగించి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సేవాలాల్ మహారాజ్. అలాంటి గొప్ప వ్యక్తి తెలుగు నేలపై ఉండడం తెలుగు వారందరి గర్వకారణం. దారులు రహదారులు లేకున్నప్పుడు కూడా, ఏ సౌకర్యాలు లేకున్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సంచార జాతులు ఉన్నటువంటి అనేక కులాలను వాళ్ళు ఏక తాటిపై తీసుకొచ్చి, వాళ్ళు ముఖ్యంగా లిపి లేకున్నప్పుడు కూడా 10 కోట్ల మంది లంబాడీలు, ఈ జాతులు అన్నీ కూడా ఒకే భాష, ఒకే వేషాధారణ, ఒకే సంస్కృతి, దాని ద్వారా వాళ్ళ కూడా ఐక్యత కలిగినటువంటి ఒక గొప్ప మహనీయుడు సేవాలాల్ మహారాజ్. లంబాడీలను వాళ్ళకు ప్రత్యేక తండాలుగా ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళ కూడా ఆలోచన కల్పించి వాళ్ళ కూడా ఐక్యతను చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి సేవాలాల్ మహారాజ్. ఆ రోజు బ్రిటిష్ కాలంలో కానీ, ఇస్లాం రాజ్యంలో కానీ రాజులు ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తెగించి కొట్లాడి గిరిజన జాతిని కాపాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్. అటువంటి యొక్క మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారిని దర్శించుకోవడం, వారికి పూజలు నిర్వహించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఒకవైపు అడవులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ జాతిని ఆ రోజు సంత్ సేవాలాల్ మహారాజ్ పెంచి పోషిస్తే, ప్రోత్సహిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి అడవుల్లో ఉన్నటువంటి, అడవులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ జాతిని అధికారుల ద్వారా తరిమే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.
పోడు భూముల సమస్యను సమస్య నుంచి ఎన్నికలు వస్తే హుజూర్ నగర్ ఎన్నికలు వస్తే పోడు భూముల సమస్య అన్నాడు. నాగార్జున సాగర్ ఎన్నికలు వస్తే పోడు భూముల సమస్య అన్నాడు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడనే రేపే కూర్చేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, తప్పకుండా పట్టాలు ఇస్తాన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎంతమందికి పట్టాలు ఇచ్చిండు, ఏ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరించిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తండాలను గ్రామ పంచాయతీగా చేయడం ముఖ్యం కాదు. ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేసినావు, గ్రామ పంచాయతీగా చేసిన తర్వాత ఏ స్థాయిలో నిధులు ఇచ్చిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అనేక తండాలు కనీసం నీరు లేక, లైట్లు లేక, రహదారులు లేక ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కనీసము డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా అనేక తండాల్లో చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వము గిరిజనులకు తప్పకుండా ఇల్లు ఇవ్వాలి. సంచార జాతులు వీళ్ళు నిల్వ నీడ లేకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. అనేక మంది యువకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యువకులు దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది గిరిజన యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గం సంఘటన జరిగింది. దురదృష్టకరమే. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు చదువు చెప్పించండి, చదువుకోవాల్సిన బాధ్యత మాది ఉందంటే ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు అడుగుతామని చెప్పి, ఎక్కడ విద్య గురించి ప్రశ్నిస్తామని చెప్పి, ఎక్కడ మన హక్కుల గురించి ప్రశ్నిస్తామని చెప్పి, ఎక్కడ రిజర్వేషన్ల గురించి ప్రశ్నిస్తామని చెప్పి ఆ రిజర్వేషన్లే ఉండదు, నన్ను ఎవరు ప్రశ్నించద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నే తిరిగి రాస్తా అన్న విషయాన్ని వాళ్ళ ఎస్టీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే మనకు రిజర్వేషన్స్ రావు, మనకు ఉద్యోగాలు రావు, మనకు ఇల్లు రావు, పోడు భూముల సమస్య పోడు భూములే ఉంటుంది, మనకు డబుల్ బెడ్రూమ్ రావు, మనం ప్రశ్నించే అధికారం కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని ఎస్టీ సమాజం గిరిజన సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా గిరిజన యూనివర్సిటీ మొన్ననే కేంద్ర బృందం వచ్చి పర్యటించిపోయింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఆల్రెడీ పరిశీలన జరిగింది, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన గిరిజన యూనివర్సిటీ ఆలస్యమైంది. గిరిజన ఎస్టీ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపంటే మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో జోడించి దానికి కేంద్రానికి పంపడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధి ఏందో దీని ద్వారా స్పష్టమవుతున్నది. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం, ఇది డైరెక్ట్గా నేరుగా చెప్తున్నాం. ఇలా ప్రత్యేకంగా ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు పంపుతున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఎస్టీలు బాగుండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటలేడు, ఎస్సీలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటలేడు, అగ్రవర్ణాల్లో పేదలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. ఇలా బీసీలు బాగుండాలని కోరుకుంటున్నాడు. అంటే పేదలు బాగుండదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సింది అది. పేదలు ఎవరు కూడా బాగుండదు, ఎస్సీలు బాగుండదు, ఎస్టీలు బాగుండదు, బీసీలు బాగుండదు, అగ్రవర్ణాల పేదలు కూడా బాగుండదు. వీళ్ళకి రిజర్వేషన్స్ అమలు చేయద్దు, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. కనీసం ఈ రోజున తండాలో కూడా అనేక తండాల్లో మనం పాదయాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దేవాలయాలు నిర్మించడానికి ఇబ్బంది వస్తున్నది. నేను గతంలో ఎప్పుడో మళ్ళీ చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను గుర్తించి వాటిలో ఎట్టి బస్సులో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దేవాలయాలను నిర్మించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఎస్టీ రిజర్వేషన్స్ పక్కా అమలు చేస్తాం, ఎట్టి బస్సు అమలు చేస్తాం. ఇక్కడ తండాలను గ్రామ పంచాయతీ గుర్తించిన వారు దానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలతో ఒక మోడల్ తండాలుగా, మోడల్ గ్రామ పంచాయతీగా ప్రత్యేకంగా తండాలను గుర్తించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇప్పటికైనా ఆ మహనీయుని యొక్క ఆ భగవంతుని స్వరూపుడైనటువంటి ఆ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కనువిప్పు కలగాలని, ఆ జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి
ఆ సేవలాల్ మహారాజ్ని తలుస్తూ కొలుస్తూ ముగిస్తున్నాను. జై సేవలాల్, జై జై సేవలాల్. అప్పుడు 10 years బ్యాకే నా దగ్గర సేవలాల్ అమ్మవారి టెంపుల్ కట్టి అప్పుడు 2 రాష్ట్రాల్లో లేదు, నా దగ్గర చలో ఉషానే అదే చెప్పండి. ఒక గిరిజన జాతికి నీ భాష కూడా మాట్లాడు, నీ భాష దిక్సూచి సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఈరోజు 283 జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా గిరిజన బిడ్డలందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. కాకపోతే స్మరించుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మా గిరిజన బిడ్డలను ఇంత అణగదొక్కుతున్న ఇప్పుడున్న పాలకులు, టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు ఎన్నో హామీలు ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని. అయ్యా మీకు గుర్తు చేసుకోవాలి, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నాయకులందరూ గిరిజనులు ఉన్నదే అడవిలో బతికిరు, అదే ఆవులు గుడ్లు కాసుకొని బతికిరు. సంచార జాతులను మీరే అంటిది, అడవిలో ఉంటున్నాను అన్నారు. మరి అడవిలో ఉన్న భూములు కూడా మీరే గుంజుకుంటే మరి గిరిజన బిడ్డలు ఏం చేసి బతకాలనేది ఓసారి గుర్తు చేసుకోవాలి. అలాగే వెనుకబడిన వర్గాలు కాబట్టి రిజర్వేషన్ అన్నారు. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే 6% ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక 12% అన్నావు. 12 కాదు, మాకున్నదే 10%. మీకు ఆ 10% ఇచ్చినా బాగుండేమో, అది కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అదే సంత్ సేవాలాల్ మహారాజ్ గారు దేశం మొత్తం 10 కోట్ల, దాదాపు ఇప్పుడు ఉన్న జనాభాలో 10 కోట్ల జనాభా గిరిజన బిడ్డలు. మాకు ఒక లిపి లేకున్నా, కాకపోతే వేషధారణ అయినా, వ్యవహార శైలైనా, సంస్కృతి సంప్రదాయాలైనా ఎలా ఉండాలి, ఎలా మెలగాలనే ఉద్దేశాన్ని, సిద్ధాంతాన్ని, సంస్కృతులు నేర్పించిన మహారాజు సంత్ సేవాలాల్. మూగజీవులను కూడా హరించొద్దు అనే సిద్ధాంతం కలిగిన ఆరాధ దేవులు మా సంత్ సేవాలాల్ మహారాజ్. ఆ రోజు మూగజీవులను హరించొద్దు, అవసరమైతే నా అంతగానే కావాలి, అమ్మవారికి బలి కావాలంటే నా తలనే ఇచ్చేస్తా అన్న గొప్ప దేవుడు. అది గుర్తించిన నరికి పాదాల కింద పెట్టిన మహానుభావుడు. అది చెల్లించి ఇలాంటి గొప్ప ఆరాధ్య దేవుడు ఇలాంటివి కావాలి, ఈ జాతికి అవసరమని చెప్పేసి ఆ రోజు అమ్మవారి ప్రత్యక్షం అవ్వడం, మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం. కానీ ఏది ఏమైనా ఇంత గొప్ప జాతిలో మేము పుట్టి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలలో ఉండి కనీసం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా తండాలను విచ్ఛిన్నం చేసి చిన్న గ్రామ పంచాయతీలు గుర్తించడం మాత్రం చేసి ఎవరికి ఎంత కావాలంటే అంత పంచిపడేసింది తప్ప వాటికి గ్రామ పంచాయతీల గురించి, గిరిజన గ్రామ పంచాయతీ గుర్తించి ఉంటే మాకు ప్రత్యేక నిధి వచ్చేదేమో. కనీసం గ్రామ పంచాయతీకి ఇంత అంత దిక్కు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇవాళ వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాం. దారుణమైన స్థితిలో మా గిరిజన బిడ్డలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడే మా సంజయన్న గారు మాట్లాడారు, రాబోయే కాలం చూస్తున్న ప్రజలు ఈ అహంకారి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అన్న అహంకారి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి మా గిరిజన బిడ్డలు బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందనే నమ్మకం మా గిరిజన బిడ్డలో ఉంది. ఖచ్చితంగా మా చిన్న చిన్న కోరికలైనా మాకు కావాల్సిన న్యాయమైన కోరికలే కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళకు ఆ రోజు పట్టాల కోసం గుర్రం పొడి వరకు తన్నులు తిన్నాం. ఇంకా ఎన్ని తన్నులు తినడానికి రెడీ, వీళ్ళు కొడతారు, మేము తింటాం, తినడానికి రెడీ. కానీ కనీసం మన భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
సేవాలాల్ మహారాజ్ గారు చూపించిన మార్గంలో వారి ఆశయ సిద్ధికి ముఖ్యంగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మా గిరిజన జాతికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడి ప్రతి ఇష్యూ మీద గుర్రంపోడు భూముల ఇష్యూ నుంచి రిజర్వేషన్ల వరకు తాండాల్ని గిరిజన గ్రామాలుగా గుర్తించే వరకు ఈ సమస్యల మీద వారు ఫైట్ చేస్తున్నారు, మాకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ గారు చూపించినటువంటి మార్గంలో దేశ ఐక్యత, దేశ సంస్కృతి, దేశ సౌభాగ్యాన్ని కాపాడడానికి ఆ రోజుల్లో ఏదైతే తన శక్తిని మరి యుక్తిని మెచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిజాం మహారాజు కూడా తల ఒగ్గి మరి ఇక్కడ ఒక బంజారా దర్వాజాను కూడా నిర్మించినటువంటి విషయం, బంజారా హిల్స్ ఈ ప్రాంతాన్ని బంజారా హిల్స్గా కూడా గుర్తించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు అందరికీ తెలుసు. కాబట్టి బండి సంజయ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు 2014లో మళ్ళీ 2018లో కూడా కేవలం గిరిజనులు మరి ఒక సైడ్గా ఓటేసినందుకే ఈ యొక్క కేసీఆర్ అనే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి యొక్క మాయ మాటలు విని మరి అలవి కానటువంటి యొక్క అమలుకు నోచుకున్నటువంటి యొక్క హామీల వల్ల మరి మా ప్రజలు కొంచెం మరి సపోర్ట్ చేయడం జరిగింది. ఈసారి అందరూ గుర్తించినాం కాబట్టి మరి ముఖ్యంగా నేను సేవాలాల్ మహారాజ్ గారికి ప్రార్థిస్తున్నా, మెరమయాడిని ప్రార్థిస్తున్నా, మా అధ్యక్షుల వారికి బ్రహ్మాండంగా మంచి వారికి శక్తినిచ్చి యుక్తినిచ్చి మా సమస్యల మీద మీరు మంచిగా బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నారు. ఇంకా మేమంతా మీ వెంబడి ఉన్నాం, మీరు ముందుకు నడవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.